అప్పుడు నేను ఎవరు కళ్యాణ చక్రవర్తి అంటే ఇంతకుముందు చూసాను ఆల్రెడీ, బట్ మరొకసారి తెలుసుకోవాలి ఆయన గురించి ఖచ్చితంగా. ఎందుకంటే తర్వాత మనకు అందరికి తెలిసిందే, అంటే ఇప్పుడు మీరు అప్రస్తుతం అనుకోకపోతే కొసరాజు రాజుగారి లాంటి గొప్ప వ్యక్తి యొక్క ఒక లెగసీని క్యారీ చేస్తూ, చాలామంది తెలియకపోవచ్చు, నేను డెఫినెట్గా మళ్ళీ ఒకసారి స్ట్రెస్ చేసి ఈ విషయాన్ని ఎందుకు చెప్పాలనుకుంటున్నానంటే, నేను ఒక లెగసీని ఒకవేళ కొంతమందికి తెలిసినా దాన్ని మోయడం సులువైన విషయం కాదు. నాలాంటి వాళ్ళు ఉంటారు, కొంతమంది బాగా ఇష్టం, పిచ్చి అంటే లిరిక్స్ అంటే పిచ్చి ఉన్న వాళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళకి మీ మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. ఎందుకంటే మీరు రావడం కూడా మీరు కూడా ఏదో మనం చెప్తాం కదా, ఇప్పుడు ఇంతింతై వటుడింత అన్నట్టుగా ఆయన ఎంట్రీ ఎలా వచ్చిందో, మీకు అంత పెద్ద మూవీ అలా వైకుంఠపురంలో అలాంటి పాట. ఇప్పుడు తమన్ గారు కూడా ఇంటర్వ్యూలో చెప్తూ, నేను చూశాను భువన విజయం ఇంటర్వ్యూని, ఆ విషయంలో చెప్తూ ఆయన ఏమన్నారు, ఫస్ట్ ఏ పాట గురించి మాట్లాడుకుందాం అనగానే మీ గురించి మాట్లాడుతూ అన్నీ పక్క పెట్టండి సార్, అసలు ఈ పాటను ఎట్లా మోయాలి అనేది పెద్ద టెన్షన్ ఉండే నాకు. కళ్యాణ్ చక్రవర్తి గారు గంటలో రాసేశారు, నేను గంటలో రాయడం ఏంటి సార్, దట్ ఈస్ ద ఛాలెంజ్ సార్. అదే ఇందాక నేను మన పాట గురించి కూడా చెప్తున్నప్పుడు అవి ఈజీలీ యాక్సెప్టబుల్ సాంగ్స్ అండ్ బ్లాక్ బస్టర్స్ అని ఇట్ వాజ్ రిటర్న్ ఆ జానర్స్ అనేది. అవును, దాని గురించి అంత భయపడాల్సిన అవసరం లేదు సార్. అవును, ఈ పాటల గురించి భయపడాలి ఖచ్చితంగా. ఆయన కరెక్ట్, ఆయన అండ్ దట్ ఈస్ ద ఛాలెంజ్, అవును, బిగ్గెస్ట్ ఛాలెంజ్. సో ఈయన థింగ్ ఏంటంటే, లైక్ కవి కానీ రెబల్ కానీ ఇలాంటి భయాల్లో ఛాలెంజ్ చేస్తే ప్రతికూల పరిస్థితులే ఆయనకి మన ఫ్యూయల్ అవుతాయి కదా సార్ నెక్స్ట్ ఆ ఛాలెంజెస్. మీరేమనుకుంటున్నారు సార్, ఇప్పుడు కొసరాజు రాఘవయ్య చౌదరి అని ఒక్క మాట వింటేనే ఫస్ట్ ఒక గూజ్ బంప్స్, అంటే రైతు ఉద్యమం, అక్కడి నుంచి పాటలు, ఏరువాక సాగేవే ఎంత గొప్ప పాట, ఏ నిమిషానికి ఏం జరుగును, ఇలా ఇంకా ఎన్నో ఆయన చాలా సరదాగా రాసిన చాలా పాటలు చాలా ఉన్నాయి, ఎంతో బరువైన పాటలు చాలా ఉన్నాయి. ఇవన్నీ రాసిన కొసరాజు గారి ఒక లెగసీని, ఒక వారసత్వాన్ని మీరు మోయాలి. ఇప్పుడు అన్నమయ్య చెప్తారు కదా, వెంకటేశ్వర స్వామిని ఎత్తుకున్నప్పుడు బరువు అయితే ఎంత అవుతుందో అలా అనిపిస్తుంది నాకు. అంటే అసలే బరువు అయితే ఏమవుతుంది అనే ఒక ప్రశ్న అలా అనిపించింది నాకు. అంటే వయసులో చాలా చిన్నవారు అయి ఉండొచ్చు మీరు, కానీ ఇంత బరువుని ఎలా మోస్తున్నారు అనేది ఒక ప్రశ్న నాకు. వాస్తవంగా నేనేమంటానంటే సార్, కొసరాజు గారి తర్వాత పరంపరలో నేను పాటలు రాస్తూ ఉన్నాను. సో వారికి నేను తీసుకొచ్చే గుర్తింపు గౌరవం కొత్తగా ఏమి లేదు. ఎందుకంటే వారు లబ్ధ ప్రతిష్ఠులు అయ్యారు, వారు ఎంతో సాధించారు, ఎన్నో రాశారు. ఆ తర్వాత ఆ పరంపరలో వచ్చిన నేనేమనుకున్నాను, మా తాతగారు ఒక గొప్ప మాట చెప్పారు, కళ్యాణ్ చాలామందికి ఆసక్తి ఉంటుంది, చాలామందికి ఉంటుంది, 90% మందికి ఆసక్తే ఉంటుంది. ఆసక్తి ఉన్న వాళ్ళందరూ సక్సెస్ అవ్వలేరు. సక్సెస్ ఎవడవుతాడంటే ఆ శక్తి ఉన్నవాడు మాత్రమే సక్సెస్ అవుతాడు. సో నేనేమనుకున్నానంటే, నా సినీ ప్రయాణం మొదలవడానికి కొంత సమయం నా అంతటి నేను నిరోధించుకొని చేయడానికి కారణం కూడా ఏమిటంటే, ముందు మనం ఆ స్థాయి సంపాదించుకోవాలి. రేపు ఒక చోటికి మనం వెళ్ళినప్పుడు వారు ఏదన్నా మన నుంచి ఆశించినప్పుడు దాన్ని మనం ఇవ్వగలగాలంటే మనం అంత ప్రయత్నం చేయాలి, ప్రయత్నపూర్వకంగా అంత దానికి సంబంధించినటువంటి శక్తియుక్తులని సంపాదించుకోవాలి. ఆ పరంపరలోనే నా యొక్క విద్యాభ్యాసం అంతా గడిచింది. విద్యాభ్యాసం తర్వాత నాకున్నటువంటి సాహిత్య కృష్ణ కావచ్చు, సాహిత్య ఆసక్తి కావచ్చు, నృత్యం కావచ్చు, వాటి నుంచి నేను కొంత నేర్చుకుంటూ వచ్చాను. నేను సినిమా ఇండస్ట్రీకి వచ్చినటువంటి కొత్తల్లో ఎవరికి తెలియదు అసలు విషయం, నేను ఎవరికి చెప్పలేదు. నేను కొసరాజు గారు మనవాడినండి ఎప్పుడు లేదు. వచ్చాను, ఒక ఔత్సాహికుడిగా వచ్చి ప్రయత్నం చేశాను. భగవంతుడి దయ వల్ల కొన్ని మంచి సినిమాల్లో రాశాను. అలవైకుంఠపురం నేను పాట రాసిన తర్వాత ఆ సందర్భాల్లో త్రివిక్రమ్ గారు నేను మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు, ఎక్కడ మీది ఏంటి ప్రాపర్ పాట రాయటం అంతా అయిపోయిన తర్వాత ఏదో మామూలుగా ఇష్టాగోష్ఠిగా మాట్లాడుతున్నప్పుడు, ఇలా సంగతి అండి, ఇలా అని చెప్తే, ఓహో అలాగా అని అప్పుడు ఆయన అన్నారు. అని అంటే నేనేమంటానంటే అండి, తాతగారు మనకి అంటే మనం ఒకళ్ళని చూసి పెరిగినప్పుడు వారి యొక్క స్థాయికి వారు చేరుకోవడానికి వాళ్ళు ఎంత ఇబ్బందులు పడుంటారు, ఎంత ఏమి అభ్యాసం చేసి ఉంటారు అనేది మనకు కూడా తెలుస్తుంది. ఆ అభ్యాసనం మనం కూడా చేయాలి అనేటువంటి ఒక ఆశ, ఒక ఆటోమేటిక్గా ఒక ఫ్లో కూడా మనలో వచ్చేస్తుంది. సో అది నాలో జరిగిందని నేను భావిస్తాను. సో దాన్ని ఎప్పుడు నేను బరువుగాను భావించలేదు, కానీ పరువుగా భావించాను. వారి పరంపరలో నేను చాలా గొప్ప పరువుకు సంబంధించినటువంటి అంశం. సో అందువల్ల నేను పాటలు రాసేటప్పుడు కూడా ఒకటి నా ఆత్మసాక్షికి నేను చెప్పుకున్న మాట, నేను ఎప్పుడు ఒక పాట నేను రాసి ఏ రోజు కూడా నేను ఇందులో వ్యాపారాత్మక విలువలు వెనక పరిగెత్తలేదు.
నేనైతే వ్యాపారాత్మక విలువలు ఉండాలి, కానీ ఆ వెనకాల పరిగెత్తకూడదు అన్న భావనలోనే పాటలు రాయాలని నన్ను నేను అనుకొని నేను ఒక పాట రాసిన, ఒక మాట రాసిన, ఒక కథ రాసిన, అందుట్లో ఏదో ఒకటి అంటే మనం పాట రాసేది ఎవరి కోసం? రసజ్ఞుల కోసం. రసజ్ఞులకు మనం వినోదం ఇవ్వడానికి పాట రాయం. అసలు పాట వినోద సాధనం కాదండి. పాట వికాస సాధనం. కరెక్ట్. పాట అనేది వికాసం కోసం, వినోదం కోసం కాదు. ఆ వికాసాన్ని ఇవ్వాలని నేను ఎప్పుడు భావిస్తాను. అదే తాతగారు కూడా చేశారు. తాతగారి ప్రతి పాటలో ఎంత వినోదం ఉంటుందో అంతకు మించి వికాసం ఉంటుంది. చాలా గొప్ప రకమైనటువంటి తత్వచింతన ఉంటుంది. ఆయన గొప్ప ఫిలాసఫర్. ఆయన ఆ యొక్క ఫిలాసఫీని అద్భుతంగా చెప్పేవారు అందుట్లో. సో జనబాహుళ్యంలో నుంచి రావటము, మట్టి వాసన బాగా తెలుసుండటము, ఆ తర్వాత మీరు అన్నట్టు రైతు ఉద్యమాల్లో కలిసి పనిచేయటము, వాటి వల్ల ఒక సాధారణ ప్రేక్షకుడు ఏం ఆశిస్తున్నాడు, సాధారణ ప్రేక్షకుడికి చేరువయ్యే భాష ఏమిటి అనేది ఆయనకి బాగా తెలుసు. భావం మాత్రం ఎప్పుడు ఆయనది చాలా నిర్దిష్టమైన భావం, చాలా నిర్దిష్టంగా ఉండేది భావజాలం. మనం ఏ పాట రాసినా అది నలుగురికి మంచి చేకూర్చాలి, అందుట్లో ఒక మంచి మెసేజ్ ఉండాలి. ఇప్పుడు ఆ రోజుల్లో విపరీతంగా ఐటమ్ సాంగ్గా ఇప్పుడు మన వాళ్ళు వర్ణిస్తారు దాని ఐటమ్ సాంగ్ అని. ఆ పాట ఇప్పుడు మామా 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 లాంటి పాటలో కూడా మీరు ఆ పాటకు మీరు ఒకసారి చూసినట్లయితే ఆ పాటలో కూడా ఇద్దరి మధ్య ప్రేమనే చెప్తాడు. ఆ యొక్క ఇప్పటిలాగా లేదు అది పరిస్థితి. ఏ పాట రాసినా గానీ అటువంటిదే ఉండేది. సో నేను కూడా ఏ పాట రాసినా ఎక్కడో ఆ సాహిత్య తాలూకు స్పర్శ ఉండాలి అనేది నేను భావిస్తాను. సో ఏదైనా రాసినప్పుడు కొత్తగా రాయడానికి ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు జనరల్గా ఏమవుతుందంటే కొన్ని భావాలు ఇప్పుడు మనకి కవిత్వంలో ఎప్పుడైనా చూస్తుంటే కూడా ఎప్పుడు కూడా చాలా గొప్ప మాట చెప్పారు, అర్ధవైచిత్రి ఎప్పుడు ఇంపార్టెంట్. అర్ధవైవిధ్యం కావాలి. అర్ధవైవిధ్యం లేనప్పుడు అదే పదాలు అవే, ఇప్పుడు ఎందుకంటే తెలుగు భాషలో ఉన్న పదాలు అవే పదాలు మనము పాటల్లో వాడుతున్నాము, అదే భావాలు వాడినప్పుడు ఆ కవిత్వం అనేది నిరర్ధకం. భావం కొత్తగా ఉండాలి, పదాలు అవే ఉండొచ్చు, ఎందుకంటే అవే పదాలు ఉంటాయి, అవే అక్షరాలు ఉంటాయి కాబట్టి ఆ అర్ధవైవిధ్యం కోసం ఎప్పుడు ప్రయత్నించాలనేది నా ఉద్దేశం. దాన్నే తాతగారి నుంచి నేను నేర్చుకున్నాను. దాన్నే కొనసాగింపుగా మనం అనుకున్నట్టు కవిత్వానికి మనం కొత్తగా సృష్టించేది ఉండదు, కొనసాగింపు మాత్రమే. ఆ కొనసాగింపు జరుగుతుంది.